Hi friends, welcome to Gardalish, deep love towards nature and food. ఆల్మండ్ కోవా డిలైట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాదం, మిల్క్ మేడ్, నెయ్యి, పాలు, షుగర్ పౌడర్. ముందుగా 250 గ్రామ్స్ బాదం తీసుకుని గోరువెచ్చని నీటిలో ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకుని వాటి స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. బాదంను రూమ్ టెంపరేచర్ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాదం అన్నిటికీ స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బాదంను లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల బాదంలో ఉండే వాటర్ కంటెంట్ ఇవాపరేట్ అవుతుంది. రోస్ట్ చేసుకున్న బాదం చల్లారిన తర్వాత మిక్సర్లో ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బాగా లో ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత 200 ml మిల్క్ మేడ్, ముందుగా చేసి ఉంచుకున్న బాదం పౌడర్, 1/4 కప్ షుగర్ పౌడర్ వేసి మంచిగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది పూరీలకు గోధుమ పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 100 ml పాలు వేసి ఫైన్ పేస్ట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూ కలుపుకుంటూ బాగా దగ్గర పడనివ్వాలి. ఇలా సైడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడైనా కొద్దిగా బ్రౌన్గా అవుతే మొత్తం టేస్ట్ మారిపోతుంది. అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆల్మండ్ కోవా డిలైట్ రెసిపీలో ఇదే మెయిన్ స్టెప్. ఇది ఒక 15 to 20 minutes పడుతుంది కోవా కన్సిస్టెన్సీ రావడానికి. ఇలా దగ్గర పడడం మొదలైనప్పుడు 1/4 కప్ నెయ్యి తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కడాయికి ఎక్కడ అంటుకోకుండా సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రతి 2 to 3 minutesకి ఒకసారి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఒక స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇలా బాదం కోవా కూల్ అయ్యే వరకు చేసుకోవాలి. కోవా ప్రాపర్గా కూల్ అయిన తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ విధంగా కోవా షేప్ చేసుకోవాలి. ఈ విధంగా కోవా షేప్ చేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఆల్మండ్ కోవా డిలైట్ రెడీ.
టేస్ట్ మరియు హెల్త్ దేనికి కాంప్రమైజ్ కాకుండా బెల్లం, షుగర్ మరియు మైదా లాంటివి ఏమీ వాడకుండా సూపర్ డెలిషియస్గా ఉండే డ్రై ఫ్రూట్స్ రాగి డేట్స్ కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఖర్జూరాలు, రాగి పిండి, గోధుమ పిండి, పాలు, బటర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ముందుగా 1 కప్ ఫిల్ అయ్యేలా సీడ్స్ రిమూవ్ చేసిన ఖర్జూరాలు తీసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్ పాలు వేసి ఖర్జూరాలు ఒక 20 మినిట్స్ పాల్లో నానిన తర్వాత మిక్సర్లో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరాల పేస్ట్, చిటికెడు ఉప్పు, 1/2 కప్ మెల్టెడ్ బటర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ను ఫైన్గా చాప్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బేకింగ్ మౌల్డ్కు బటర్ అప్లై చేసుకుని కేక్ బ్యాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జెంటిల్గా ట్యాప్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 1 అవర్ బేక్ చేసుకోవాలి. కేక్ కూల్ అయిన తర్వాత ఇలా ఈజీగా డిమోల్డ్ అవుతుంది. అంతే, సూపర్ హెల్దీ అండ్ డెలిషియస్ అయిన డ్రై ఫ్రూట్స్ రాగి డేట్స్ కేక్ రెడీ. కొబ్బరికాయ మరియు బెల్లం ఉంటే తప్పకుండా ట్రై చేయాల్సిన సూపర్ హెల్దీ కొబ్బరి సున్ని స్వీట్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, బెల్లం, ఇలాచీ, వాటర్. ముందుగా 1 కప్ కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సర్లో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ కొబ్బరి ముక్కలకు 3/4 కప్ బెల్లం తీసుకోవాలి. అంటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి 1 కప్ కొబ్బరి ముక్కలకు. ఈ మెజర్మెంట్ కొబ్బరి పౌడర్తో కంపేర్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బెల్లం వేసి చాలా కొద్దిగా జస్ట్ బెల్లం తడిచేలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకం వడకబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ సెపరేట్ చేసుకోవచ్చు.
తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా బటర్ లేదా నెయ్యి వేసుకుని కొబ్బరి పౌడర్ను ఒక 1 to 2 minutes లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా వడకపెట్టి ఉంచుకున్న బెల్లం పాకం వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కడాయికు అంటుకోకుండా సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దంచుకున్న ఒక 6 ఇలాచీలు వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి సున్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. ఇవి ఒక 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, సూపర్ టేస్టీ మరియు హెల్దీ అయిన కొబ్బరి సున్ని రెడీ.